హలో గైస్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం జగదంబ మెలోడీ థియేటర్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్తున్న మూవీ పేరు ఏంటంటే డిమోట్ని కాలనీ 2 అనమాట. ఇది పార్ట్ 1 రిలీజ్ అయింది. పార్ట్ 1 చాలా బాగుంటుంది. మీరు చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. పార్ట్ 2 అయితే ఇప్పుడు మేము చూడడానికి వెళ్తున్నాం. చాలా వెయిటింగ్ కూడా ఈ మూవీ గురించి. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. మన మెలోడీ థియేటర్ చాలా బాగుంటుంది. చూడండి, కావాలి స్క్రీన్స్ చాలా బాగుంటాయి. వైజాగ్ థియేటర్ అంటే మెలోడీ జగదంబ అనమాట. సంగతి కూడా బాగుంటుంది అనమాట. టైటిల్ కార్డ్ అయితే వేశారనమాట. 2015లో ఏదైతే టైం లైన్ ఉందో అదే మూవీ ప్లాట్ అనమాట. మెయిన్ ఆ 2015లో ఏదైతే స్టోరీ మనం చెప్పలేని స్టోరీ ఏదైతే ఉందో ఆ టైం లైన్లోది అది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మూవీ అయితే ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది అనమాట. ఇప్పుడే చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఇదే సీను 2015లో జరిగింది. అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఒక మూవీ చూడకముందే మనకి రీకాల్ చేస్తారనమాట. అంటే మన పాత సీన్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూపిస్తుంటారు మనకు. మళ్ళీ మూవీ అనేది పార్ట్ 1 అనేది గుర్తుంచుకోవడానికి చూపిస్తారనమాట. అండ్ మోర్ ఓవర్ ఏదంటే మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ పార్ట్ 1లో ఏం చూపించారు, క్లైమాక్స్లో డిమోట్రీ కాలనీకి ఎవరైతే వెళ్తారో ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోతారు. సో మన హీరో కూడా బతుకుతారని మనం అనుకుంటాం మూవీ చూస్తున్నాడు 1లోనే. కానీ తను ఏమైంది అనుకోకుండా చనిపోతాడు. ఆ విషయం తనకు కూడా తెలియదు. రిలీజ్ అయిన లోపు మనకి కూడా షాక్ ఇస్తాడు మూవీ డైరెక్టర్. సో ఇక పార్ట్ 2 ఏమంటే ఆ హీరో బతుకుతాడా లేదని చెప్పి కూడా మనకి అదొక షాక్లో ఉంటుంది, తీసుకెళ్తుంటాడు మూవీ. మీరు కూడా మూవీలో మీకు ఎండింగ్ వరకు సస్పెన్స్ ఉంటుంది. మన హీరో ఎలా బతుకుతాడా లేదా చనిపోతాడా, మన హీరో చనిపోతే ఎలా చనిపోయాడు, బతికితే ఎలా బతికాడు అనే మూవీ పార్ట్ 2లో చూడాల్సిందే ఫ్రెండ్స్ మీరు. అండ్ ఏంటంటే మన ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉంటుందో బ్రో చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి యానిమల్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, బద్దలు బాసింగలు అవుతాయి అని ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. ఆ డైలాగ్కి ఏమాత్రం తగ్గదు ఇంటర్వెల్ సీన్ అయితే. మీరు ఆ ఇంటర్వెల్ సీన్కే మీరు అనిపిస్తుంది పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తుంది మూవీకి. అండ్ మనకి మూవీ 2021 వరకు రన్ అవుతుంటుంది అనమాట. 2021 వరకు తీసుకెళ్తారు మన డైరెక్టర్. 2021 తర్వాత కాంతార మన మూవీ ఎలాగైతే చూసామో దానికి ప్రీక్వెల్ అని అనౌన్స్ చేశారు కదా. సో దీనికి కూడా ప్రీక్వెల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రీక్వెల్ స్టోరీ అయితే మరి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే అలా చూపించాడు క్లైమాక్స్లోనే. మీరు ఒక్కసారి మీరు వెళ్తే విజువల్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఎలా అనుకున్నారు మీరు మూవీ చూడగానే చూసాంరా అని కాకుండా చూసి ఇంటికి తీసుకెళ్తారన్నమాట ఈ మూవీని. అట్లా ఉంటుంది అనమాట. హారర్ మూవీ అని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంక మెయిన్ చెప్పాలంటే మాత్రం పార్ట్ 3 అని ఏవైతే టైటిల్ పడుతుందో మీ కుర్రాళ్ళందరూ చాలా ఎగ్జాక్ట్గా వెయిట్ చేస్తారన్నమాట. అక్కడ చాలామంది క్రౌడ్ మొత్తం అరిచరని చెప్పాల్సింది అక్కడ. మీరు చూస్తారు కదా, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియో అయితే చూసినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.